అందరికీ శనార్థులు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా మన తెలంగాణ ముచ్చట్ల ఇలా మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రిగా వదల బొమ్మాలి వదల అంటుండు రాజసింగు కిషన్ రెడ్డి సార్ మీద చేసిండు మాటలతోటి ఫైరింగు గల్లీల తిరిగిండు మల్లారెడ్డి సారు సెలూన్లో వచ్చి చేసిండు హెయిర్ కటింగు సెంటిమెంట్ కు భయపడుతున్నారట కారు పాటోళ్ళు మరి ఈ తాపెట్లా తీర్పిస్తారో జూబ్లీ హిల్స్ జనాలు ఎవరైనా ఎలక్షన్ల పార్టీకి వెళ్తే సంబరపడతారు ఓడిపోతే బాధపడతారు ఇక గది అందరికీ ఎరకైన ముచ్చట్నే కదా కానీ ఓ లీడర్ అయితే ఎలక్షన్ల పార్టీ ఓడిపోయినా గెలిచినా రందితోటి సగమయ్యేటట్టున్నాడు మరి గా లీడర్ ఎవరు గా కథ ఏంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ మీద మల్లోపారి గరమైండు పువ్వు పార్టీకెంచి బయటికి వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగు సారు నన్ను నాశనం చేసి పార్టీకెంచి బయటికి పంపిన పాపం ఉత్తగనే పోదు ఏదో ఒకనాడు నువ్వు కూడా బయటకత్తవు చూడు అని గరమైండు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల పువ్వు పార్టీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతుంది కారు పార్టీని గెలిపిస్తావా లేకపోతే షై పార్టీని గెలిపిస్తావా నీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలున్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సీటును ఓడిపోతే పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు నీ ముఖం ఎట్లా చూపిస్తావు అని కిషన్ రెడ్డి సార్ మీద మస్తుగా ఫైర్ అయిండు రాజసింగు సారు ఇక మరి కిషన్ రెడ్డి సార్ ఏమంటాడో గాని ఓ దిక్కు షై పార్టీ కారు పార్టీ అభ్యర్థుల పేర్లు ఇడిచి ప్రచారాలు చేసుకుంటుంటే పువ్వు పార్టీ ఏమో అసలు ఎలక్షన్లు ఉన్నాయన్న సోయలేనట్టుగా నత్తున్నది ఇప్పటికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేయలే అంటేనే ఆగిపోయే పెళ్లికి డీజే ఎందుకు అన్నట్టు ఓడిపోయేదానికి ఎవరిను నిలబెడితేంది ఎన్నడు నిలబెడితేంది అని అనుకుంటున్నారు కావచ్చు పువ్వు పాటోళ్ళు అని కారెడ్డాలు ఆడుతున్నారు గీ ముచ్చటెరకైన తతిమ్మ పాటోళ్ళు ఓ అన్నలు తమ్ముళ్ళు మీకు ఎన్నడన్నా ఓ ఎమ్మెల్యేనో ఓ మాజీ మంత్రినో ముఖానికి పౌడరేసి మంచిగా అద్దిండా నెత్తికి నూనె పెట్టి మంచిగా మసాజ్ చేసిండా ఓ మిషన్ తోటి మీ నెత్తెంటికలు కటింగ్ చేసిండా అగో ఏం మాట్లాడుతున్నావు బుజ్జి నువ్వు ఏ ఎమ్మెల్యే కన్నా గంత తీరుకుంటుందా అని గరమవుతున్నారా అయితే మీరు అర్జెంటుగా ఇగో గీ ముచ్చట చూడాల్సిందే ఆగో మల్లారెడ్డి సారేంది కటింగ్ దుగ్నంలో గిట్ల చేసుడేంది అని పరిశాన్ అవుతున్నారా ఏం లేదులా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లా బై ఎలక్షన్లు ఉన్నాయి కదా కారు పార్టీ తరపున ప్రచారం చేసుకుంటా గిట్ల చేసిండన్నట్టు మరి మల్లారెడ్డి సార్ అంటే మామూలుగా ఉండదు కదా అట్లనే తొవ్వ పొంటి పోతుంటే ఓ ఇంటి ముంగటున్న సంటోన్ ఎత్తుకొని సంబురపడ్డాడు గీ బుడ్డోడు నిమ్మలంగానే ఉన్నాడు గాని ఇగో గీ సంటోన్ని చూడుండ్రి ఎట్లేడుతున్నాడో ఊకోరా ఊకో నిన్ను ఎత్తుకున్నది మల్లారెడ్డి సారే రేపు పొద్దుగాల నువ్వు పెద్దగైనాక నీకు ఫిరీ సీట్ ఇత్తడు తీయరా అదుగైన బల్లే మరి మల్లారెడ్డి సారి చేసిన ప్రచారం సునీతక్కకు ఎంత ఫాయిదా అవుతుందో ఏందో గాని మల్లన్న ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుడైతే ఖాయం జూబ్లీ హిల్స్ ఉప ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో అనే ముచ్చట పక్కకు పెడితే ఎవరు ఓడిపోతారో అనే ముచ్చట అయితే పగ్గ నడుతున్నది అగ్గో గదేంది అని పరిశాన్ అవుతున్నారా ఈ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది తెలంగాణ వచ్చినప్పటికేంచి ఉప ఎలక్షన్ల కుటుంబాల సెంటిమెంటు అస్సలు పనిచేత్తలేదట అంటే ఎవరన్నా ఎమ్మెల్యే జీవిడిచి ఉప ఎలక్షన్లు వచ్చి ఆ జీవిడిచిన ఎమ్మెల్యేల ఇంట్లోలకు టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తే గెలిచినోళ్ళ కంటే ఎక్కువ ఓడిపోయినోళ్లే ఉన్నారు తెలంగాణ వచ్చినాక 2016ల పాలేరు షై పార్టీ ఎమ్మెల్యే ఉన్న రామరెడ్డి వెంకర్ రెడ్డి సారు జీవిడిచినాక వచ్చిన ఉప ఎలక్షన్ల వాళ్ళింటామే సుచరిత మేడం పోటీ చేసింది
కానీ కారు పార్టీ చేతిలో ఓడిపోయింది. అట్లనే 2016లోనే నారాయణఖేడ్ షెయి పార్టీ ఎమ్మెల్యే ఉన్న పట్లొల్ల కిష్టారెడ్డి సారు జీవిడిచిన తర్వాత వాళ్ళ కొడుకు సంజీవ్ రెడ్డి సారు పోటీ చేసి ఓడిపోయిండు. 2020లోనేమో దుబ్బాక కారు పార్టీకెంచి ఎమ్మెల్యే ఉన్న సోలిపేట రామలింగారెడ్డి జీవిడిచినాక వాళ్ళింటామె సుజాతక్కకు టికెట్ ఇచ్చిండు కేసీఆర్ సారు. కానీ పువ్వు పార్టీ చేతిలో ఓడిపోయింది. ఇక 2024లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్న లాస్యా నందితక్క జీవిడిచిందని వాళ్ళ చెల్లె నివేదితక్కకు టికెట్ ఇస్తే ఆమె కూడా ఓడిపోయింది. షేయ్ పార్టీ గెలిచింది. ఇక మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా మాగంటి గోపీనాథ్ సారు జీవిడిచిండని వాళ్ళింట ఆమెకు టికెట్ ఇచ్చిండ్రు. మరి గీ ఎలక్షన్లో కూడా గదే కథ రిపీట్ అవుతుందా ఏంది అని కొందరు కారు పార్టీ కార్యకర్తలు ఆగమైతుంటే కాంగ్రెస్ వాళ్ళు సంబరపడుతున్నారట. కానీ ఇక చూడాలే ఇక జనాలు ఎట్లా తీర్పిస్తారో ఏం కథనో. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటెంట్ న్యూస్ని. గట్లనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఉంటా మరి శనార్థి.